జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 19వ తేదీ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆదివారం నుండి వృశ్చిక రాశి వారికి రవి, గురు మరియు శుక్రగ్రహాలు సంపూర్ణంగా యోగిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో కుజుడు యొక్క సంచారం మారిన కారణం చేత ఈ రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. అప్పులు చేయడం అనేది అంత శ్రేయస్కరం కాదు. బ్యాంక్ రుణాల కోసం తాకట్టు పెట్టడం కోసం ప్రయత్నాలు చేయకపోవడమే మేలు. క్రెడిట్ కార్డుల వినియోగాన్ని భారీగా తగ్గించాలి. అధిక వడ్డీ రుణాలు కూడా చేయకపోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం అవుతుంది. లేకుంటే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ వారం మాత్రం వృశ్చిక రాశి వారికి మనసుకు తృప్తి కలిగే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. కొత్త జ్ఞాపకాలను పోగు చేసుకుంటారు. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తారు. అద్భుతమైన కొన్ని జ్ఞాపకాలను బంధించుకునే ప్రయత్నం చేస్తారు. దూర ప్రాంతాల వారిని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య నియమాలను పాటించుకుంటారు. ఆరోగ్య రీత్యా కొత్త పద్ధతులను తిరిగి అమలు చేసుకుంటారు. అందం పట్ల మమకారం పెరుగుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు అందంగా అద్భుతంగా కనిపించాలి అని చూస్తారు. ముఖ కాంతిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటారు. పెద్దవారిని గౌరవిస్తారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తూ ఉంది. పెట్టుబడుల మీద దృష్టి పెడతారు. మొత్తం మీద ఈ వారమంతా వృశ్చిక రాశి వారికి అద్భుతంగా నడుస్తోంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ముఖ్యమైన పనులు ఏమున్నా సరే ఈ వారమే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆదివారం, సోమవారం, శుక్రవారం మరియు శనివారాలు చక్కగా అనుకూలిస్తాయి. ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి. ఉదయం 7:30 వరకు. నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5:16 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 9:40 వరకు. తిరిగి రాత్రి 7 గంటల నుండి 7:45 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ అప్పుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆదివారం రోజు సూర్యదేవుడి ప్రీతిగా బ్రాహ్మణులకు తాంబూలం దానంగా ఇచ్చి ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేసిన వారు ఈ రోజున మాంసం ముట్టకూడదు. ఈరోజు ఎవరైతే సూర్యదేవుడి ఆరాధన చేసి పనులు ప్రారంభం చేస్తారో వారికి అంతా శుభమే కలుగుతుంది. ఈ ఆదివారం రోజు ఉత్తరా నక్షత్రం వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పణ చేసి లక్ష్మీ అష్టకాన్ని కానీ, కనకదార స్తోత్రాన్ని కానీ, లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణం చేయాలి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసినా కూడా సత్ఫలితాలను పొందుతారు. అలాగే శబరి గిరీషుడైన అయ్యప్ప స్వామివారిని కూడా ఈరోజు పూజించవచ్చు. ఉత్తరా నక్షత్రం కలిగిన ఈరోజు మీ యథాశక్తిగా అయ్యప్ప స్వామివారిని పూజించి ధన్యులు కండి. ఈ ఆదివారం రోజు మనమంతా ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఎవరికైనా సరే జంట అవయవాలకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఉంటే, అంటే కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, మూత్రపిండాలు, ఇలా శరీరంలో ఏవైనా జంట అవయవాలకు సంబంధించి అనారోగ్యం ఉన్నట్లయితే దయచేసి అశ్విని స్తోత్రాలను పారాయణం చేయండి చాలు. జంట అవయవాలకు ఆరోగ్యానికి వైద్యులైన అశ్విని దేవతలను గనుక మనం స్తోత్రం చేసిన, ఒక నియమంగా పెట్టుకొని ప్రతిరోజు అశ్విని స్తోత్రాలను పారాయణం చేసిన తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. మీరే ఊహించని విధంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.